అయ్యగారికి అమ్మగారికి అన్నారు, కూడొచ్చిన బిడ్డలందరికీ అన్నారు. మరి నేనైతే ముస్లిము, మా వాళ్ళందరూ చర్చికి వెళ్ళకూడదు అంటే వెళ్ళేస్తారని చెప్పి చాలామంది అన్నారు. కానీ నేనైతే చిన్న చిన్న చర్చిలకు వెళ్ళేదాన్ని, ఆర్సిన చర్చి అలాగా. దేవుడు వాక్యం అంటే తెలియని వాళ్ళని మేము. అలాంటిది ఒక బాగలేని పరిస్థితుల్లో కోటమ్మ ఇక్కడే ఉంది మన మధ్యలో. నాకు ఆత్మీయ తల్లిదండ్రులని పరిచయం చేపించారు. ఆ రోజు నుండి వాక్యం కానీ ప్రార్థన కానీ దానివల్లే మేము బలపరిచాము. ముస్లిం అయినా సరే నేను ఎప్పటికీ విడనాడను. ఈ చర్చి నుండి వేరే చర్చికి చాలామంది పిలిచారు, నేను వెళ్ళలేదు. కానీ ఒకటే అనుకున్నాను, వీళ్ళు ఏదైతే ప్రార్థన చేస్తారో అది ఖచ్చితంగా జరుగుతుంది. ప్రార్థనలో కూడా మేము ఏకీపించినా కూడా మాకు మీకు ఏది కావాలంటే అది అడగండి, దేవుడు ఇస్తారని ప్రతి ఒక్క అడుగు కూడా మేము ఈ పాస్టర్ గారి వల్లనే, ఈ ఆత్మీయ తల్లిదండ్రుల వల్లనే మేము నడిచాము. కానీ ఎప్పుడైనా నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను, ఇంకా బతికినంత కాలం ఈ ఆత్మీయ తల్లిదండ్రులకు తోడుగా ఉంటాను. ఒక పనికిరాని పాత్రనైనా వీళ్ళ చర్చిలోనే నాకు పాత్రగా చేశాడు దేవుడు. కానీ అది కూడా నేను ఒకటే అనుకున్నాను, ప్రభువా నేనైతే సజీవంగా ఉన్నంతసేపు చర్చిలో నేను ఉండాలి. ఈ పాస్టర్ గారికి నేను ఒక కూతురులా, పెద్ద కూతురులాగా వాళ్ళకి ఏదైనా నేను సాయం చేసే అంత ఓపికగా నాకు ధైర్యం దయచేయని ప్రతిదినం ప్రార్థన చేసుకుంటున్నాను. కానీ ఈ దినం నుండి నాకు పొద్దుటి నుంచి ప్రేరేపణ కలుగుతుంది. ఏదైనా చిన్న మాట మాట్లాడాలన్నా భయం వేస్తుంది. అయ్యా నాకు మంచి ఆరోగ్యం దయచే, మంచి ధైర్యం దయచేయని నేను పొద్దున్న నుంచి అడిగాను. కానీ ఈ ప్రార్థన వల్ల కాదు, కానీ మళ్ళీ ఆయన ప్రార్థన ఎంతైతే ఓర్పుగా చేస్తారో అంత మన ఇళ్ళల్లో బలపరుస్తామండి. ఫోనుల్లో కూడా ఎంతో మనకి ఆరోగ్యం కానీ లేకపోతే ఏదైనా సమస్య వచ్చినా తొందరగా నయమయ్యే ప్రార్థన చేస్తారు ఫోనుల్లో కూడా. కానీ ఆయన మాటికి ఈరోజు ఈ దినం మన జన్మదినం అని చెప్పేసి చాలామంది మేము సెలవు పెట్టుకుని ఉన్నాము, కానీ ఆ వాతావరణం బాగాలేదు. ఈ దినం దేవుడు మాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి, ఇచ్చిన మాటలు బట్టి ఏదైనా రుణపడి ఉంటానంటే అయ్యగారి కోసమే. కానీ బతుకున్నంత కాలం నేను చర్చిలో వాడబడాలని ఇచ్చిన సాక్ష్యం దేవుడు. దేవుడికి నా వందనాలు, అయ్యగారు అమ్మగారికి నా వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రుల కాడికి నేను సంపూర్ణం ద్వారా అభివృద్ధి ద్వారా వచ్చి 8 సంవత్సరాలు అయింది. నిజంగా మా తల్లిదండ్రులు మేము చనిపోతాము అనే పరిస్థితిలో వచ్చాను. ఆత్మీయ తల్లిదండ్రులు ఇలాగే కూర్చున్నారు. ఆ రోజు ఏదేదైతే మాకు దగ్గరికి చెప్పారో చాలా మాటలు చెప్పారు. మా పిల్లల విషయంలో చాలా కుంగిపోయాము. దేవుడు ఏదైతే పానాయో శాతం భాగం సమస్తం నీకు 2 వంతులు అవుతాయేమన్నారు. అలాగే అన్ని దేవుడు 8 సంవత్సరాల్లోనూ మేము 9 లక్షలు కోల్పోయాము, అంతకు 2 లక్షలు మాకు దేవుడు ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు, పిల్ల పరిస్థితి అంతా బాగుంది. నా బతికినంత కాలం దేవుడికి సాక్షిగా ఉంటా, ఆత్మీయ తల్లిదండ్రులకు సాక్షిగా ఉంటా, సంఘానికి సాక్షిగా ఉంటా. అలా ఉండాలని మీరు అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబం అంతా దేవుని తెలుసుకోవాలని మీరు ప్రార్థనలో ఉండాలి, జ్ఞాపకం చేసుకోండి అమ్మా. ఈ శివ సాక్షులు దేవుడు దీవించిన కాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నేనుగా అయితే మటుకు మాకు ఎప్పుడైతే అయ్యగారు మాకు పరిచయం అయ్యారో అప్పటి నుంచి కూడా మాకు అది వరకు మేము పెట్టే పూజలు, మేము పెట్టే బొట్లు, బోనాలు అన్నీ చూస్తే అసలు మాది చాలా పవిత్రమైన పూజలలో వచ్చిన కుటుంబం. అలాంటిది అయ్యగారి దయ వల్ల, అమ్మగారి దయ వల్ల మా ఇంట్లో అడుగుపెట్టి ముందు మందిరంలోకి పిలిపించి ఇవన్నీ కాదయా నన్ను దేవుణ్ణి నమ్ముకోండి, మీకు అంతా బాగానే ఉంటుందన్న కానించి ఇప్పటి వరకు కూడా నా కుటుంబంలో నా 2 కొడుకులు, 2 కోడళ్ళు, నేను, నా భార్య మేమంతా అయ్యగారి ద్వారా రక్షణ పొందాము. ఎప్పటికీ కూడా ఆయన బిడ్డగానే మేము ఉంటాము. వాళ్ళు కూడా నన్ను పెద్ద కొడుకుగా చూసుకుంటామయ్యా నాకు ప్రతి విషయం మాట్లాడుతుంటారు. ఇంకా కూడా తన కుటుంబం అంతా కూడా మేము ఇంకా ఆయన చూడాలని మారాము. ఇంకా కూడా మారబోయే టైం కూడా ఇంకా చాలా ఉంది ఆయనతోటి. ఈ సంఘంలో కూడా నన్ను అంతా ఆయన మంచిగా చూసుకుంటున్నాడు. నాకు తల్లిదండ్రులుగా కానీ ప్రతి విషయంలో కానీ అయ్యా ఇట్లా బాగలేదంటే ఎప్పుడు నేను ఫోన్ చేసినా నా మనవలకు బాగలేదన్నా, నా భార్యకి బాగలేదన్నా, ఇంకా ఎవరికైనా కానీ నా మనవలకు బాగలేదన్నా, మొన్న 20 నిమిషాలు పెట్టి బాగా డేంజర్ అయిపోయాడు మా మనవాడు.
అయ్యా ఇక సంగతి ఇటు ఉందన్న అబ్బాయి మీద తల చేయి పెట్టి నువ్వు బైబిల్ పట్టుకొని ఉండి నేను ప్రార్థన చేస్తానన్నాడు. చేసిండు. తెల్లారి పొద్దున్నే కొంచెం తేడాగా ఉంది, బాగా బాధపడ్డాడు. ఇప్పుడు బాగానే ఉంది. నమ్మరాల విషయంలో కూడా ప్రార్థన చేశాడు. ఆమెకు తెలిసినారు, మళ్ళీ ఆమెకు తగ్గింది. పెద్ద కుమారుడు కూతురికి కూడా జ్వరం బాగా ఉంది. నిన్నైతే అసలు మందు పోసినా కూడా ఆమె తాగట్లా. నేను కొట్టినా కూడా తాగలే. నేను అనుకున్న సంగతి ప్రార్థన చేయని చెబుదాం అనుకుంటే వాళ్ళు టెన్షన్లో ఉన్నారు, గడిబిడిలో ఉన్నారని నేను చేయలేదు. కానీ చేస్తారులేమో అనుకున్నాము, చేశారు. ఆమె కూడా జ్వరం తగ్గింది, చాలా వరకు ఇబ్బంది లేదు. నా కుటుంబం అంతా కూడా మేము ఆయన ద్వారా రక్షణ పొందాము. ఎల్లప్పుడూ మేము ఆయన బిడ్డలుగానే ఉంటాము. దేవుని నా తల్లిదండ్రులకి నా వందనాలు. నా తల్లిదండ్రులకి మంచి ఆరోగ్యం అవసరం జీవితం. పుట్టినరోజు నా తండ్రి ఇంకా అనేకమైన చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను బతుకున్నంత కాలం ఈ సంఘంలో బిడ్డగా కూతురుగా నిలిచిపోతాను. నా కుటుంబం నేను అలాగే ఉంటాను. నేను చర్చికి వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. చాలా ఇబ్బందుల్లో, చాలా గలిబిల్లో వచ్చాను. కానీ ఈరోజు మేము ఈ రీతిగా ఉన్నామంటే నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వల్ల, నా సంఘ బిడ్డలు చేసిన ప్రార్థన వల్ల. చాలా 18 లక్షల అప్పులో వచ్చాను. ఆ అప్పంతా తీరిపోయి ఇప్పుడు దేవుడు నాకు సొంత గృహం ఇచ్చాడు. నన్ను బాగా నిలబెట్టాడు. ఈ రీతిగా ఉంచారంటే దేవుడి కృప. నా తల్లిదండ్రులు సాక్షి దేవుడికి పండు చాలు, టైం అయిపోతుంది. అమ్మగారికి అయ్యగారికి వందనాలు, ఏసై వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు. నాకు ఎలా మాట్లాడాలో తెలియదు. ఇక్కడికి వస్తే ధైర్యం రాదు, అక్కడ కూర్చుంటే మాత్రం ధైర్యం ఉంటుంది. మేము ఇంత ముందైతే చాలా కష్టాలు, ఎంతో వేదంతో ఉండేవాళ్ళం. ఇంట్లో అసలు నెమ్మది ఉండేది కాదు, ప్రశాంతత ఉండేది కాదు. ఏ రోజు ఆ రోజు ఏదో దిగులు ఏదో బాధ. మా కుటుంబంలో చిన్న గొడవలు ఉండేవి, చాలా ఉండేవి. కానీ దేవుడు వాక్యంలోకి వచ్చాక, అయ్యగారు మాకు పరిచయం అయ్యాక ఆ గొడవలన్నీ పోయి మాకు ప్రశాంతత వచ్చింది, అది నెమ్మది వచ్చింది. ఎందుకంటే అయ్యగారు చెప్పే వాక్యం వల్లే. ఆ వాక్యం విని నడుచుకుంటే ఇంకా మనకి ఏ లోటు ఉండదని అయ్యగారు గొప్పగా వాక్యంలో ప్రతి మాట ఎవరించి చెప్తారు. ఆ వాక్యం అనేది విన్నామనుకో మన జీవితాలు బాగుపడతాయి. మన ఇంట్లో ఉన్న ఎలాంటి తాగుబోతులైనా ఎలాంటి వాళ్ళైనా మారుతారు అని ఒక గట్టి నమ్మకం ఉన్నది. అలాగే నా భర్త అయితే ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉన్నాం. మేము ఎంత అర్థం చేసుకుంటాడైతే అంత అర్థం చేసుకొని ఇప్పుడు ఒక రకంగా ఉన్నాడు. ఇంతవరకు అయితే 4-5 నెలలు అవుతుంది, తాగట్లేదు, చేయట్లేదు. దేవుడి కృప వల్ల మాంటున్నాడు పూర్తిగా. అది అయ్యగారి వాక్యం వల్లే అని నాకు అర్థమైంది. మీరు కూడా అర్థం చేసుకొని వాక్యాన్ని అనుసరించి నడవండి. అయ్యగారు పైన దేవుడు చెప్తేనే ఇక్కడ అయ్యగారు చెప్తున్నారు. అయ్యగారిని మనకి దేవుడే ఒక గిఫ్ట్ గా ఇచ్చాడు అనుకుని ప్రతి ఒక్కరు ఆ మాట విని నడుచుకోండి. ఈ చిన్న సాక్షిని దేవుడికి ఆశీర్వదించినారు. పక్కలు చెప్పుకుంటాం గబగబా. అయ్యగారి స్వామిగారికి వందనాలు, సగబిడ్డలందరికీ వందనాలు. సగబిడ్డ పాత్ర వల్ల, అమ్మగారు అయ్యగారి పాత్ర వల్ల, అయ్యగారు చేసిన పాత్ర వల్ల, అమ్మగారు చేసిన పాత్ర వల్ల నేను ఇట్లా బతుకున్నానంటే నాకు వీళ్ళే తల్లిదండ్రులు. నాకు 2 నాళ్ళు లేకుండా 7 నాళ్ళు వీళ్ళే తల్లిదండ్రులు. నన్ను బతికించింది వీళ్ళే. నాకు అయ్యగారి సాక్ష్యం వేసయ్య నన్ను బతికించింది. నాకు సాక్ష్యం చెప్పాలన్నా టెన్షన్ దాడవుతుందని చెప్పలేమన్నా. నా తరఫున అయ్యగారి వల్ల నేను బతికా. పాత్ర వల్ల, అమ్మగారి వల్ల, అయ్యగారి వల్ల దేవుడు వేసయ్య బతికించినట్టే నన్ను. ఈ మందిరం నుంచి నేను సచిన బతికినట్టే ఉంటా. నా చిన్న సాక్ష్యం దేవుడు దేవుడుగాక. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి వందనాలు. అందరికి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. డాడీ గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయి, కానీ
మాకు డాడీలా కాకుండా మంచి ఫ్రెండ్ లాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా మాకు కొన్నిసార్లు ఆగిపోయి నా వల్ల కాదు, అది నేను చేయలేను అన్నప్పుడు కూడా మంచి మోటివేషన్ ఇచ్చారు, ఫ్రెండ్ లాగా మోటివేషన్ ఇచ్చారు. నేను చాలా రుణపడి ఉన్నాను మీ కడుపును పుట్టినందుకు. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే ఇంకా డాడీ బాగున్నాను, బాగున్నాను. డాడీ నిజంగా నా జీవితంలో నేను కలిసిన ఒక 5-10 మంది గురువులు ఉంటారు. స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, బయట ఇన్స్టిట్యూట్లో కానీ. డాడీ ఒక మంచి టీచర్ అన్నమాట. నేను బ్యాడ్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, కానీ డాడీ మాత్రం ఎప్పుడు ఒక వరల్డ్లోనే బెస్ట్ టీచర్ అని చెప్పచ్చు. నేనైతే నా జీవితానికి ప్రతి గురువు ఆ శిక్షణ ఇచ్చేటప్పుడు కానీ, ఒక శిక్షణలో ఉన్నవాడికి కానీ మొత్తం అన్నీ నేర్పిస్తాడు. ఒక్కటి నేర్పించాడు, ఆ ఒక్కటి ఉంచుకుంటాడు. ఎందుకని అది కూడా ఇచ్చేస్తే ఇంకా గురువుని కూడా పిచ్చేసేస్తాడు చూడండి. అలాంటి స్వార్థం కూడా నేను చూడలేదు డాడీలో. నేను పుట్టి 10 సంవత్సరాలుగా బాధపడుతూనే ఉన్నాను, ఇంకా బాధపడుతున్నాను. కొడుక ఈ సన్నీ అన్నవాడు ఇక్కడ లేడు. ఒక 4 నెలల క్రితం హైదరాబాద్లో ఉన్నాను. చాలా ఒంటరిగా నేను చాలా ఎదుర్కొన్నాను. ఎవరికి చెప్పుకోలేదు, ఇంట్లో కూడా చెప్పుకోలేదు. నేను ఎక్కడ ఎలా ఉంటున్నాను, ఏం చేస్తున్నాను, తింటున్నాను, తాగుతున్నాను, ఏంటి మంచి చెడ్డ ఏమీ చెప్పలేదు. అక్కడికి వెళ్ళాక నా డైలీ ప్రేయర్స్ అన్నీ పోయాయి. ఎప్పుడైతే నేను లోన్లీగా ఫీల్ అయ్యాను, బాగా డౌన్ అయిపోయి ఏదైనా చేసుకున్నాం అనే థాట్స్లో వెళ్ళిపోతాను నేను. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు నాతో మాట్లాడి అక్కడ ఉండగానే డైలీ ఇంకా నా జీవితంలో ఎన్నో మార్పులు. అక్కడ ఉండగానే నేను దేవుడి కార్యాలు చేయడం చూశాను. మొత్తం అంతా స్క్రాప్లో పెట్టి నన్ను తీసి పక్కన పెట్టేశాడు దేవుడు. నా జీవితాన్ని స్లోగా మారుస్తూ వస్తున్నాడు దేవుడు. రోజు అక్కడి నుంచే నేను ఇక్కడికి రాకుండానే బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం అంతా. ఇంటికి వచ్చాక కూడా నేను కొడుకుగా అయితే లేను. ఎప్పుడైతే కొడుకుగా నేను ఉండకూడదు అనుకున్నానో అప్పటి నుంచి నేనైతే బాధ పెట్టలేదు అనుకుంటున్నాను. నేను వచ్చాక ఇంకా నేను కొంచెం కష్టపడి ఉద్యోగం సంపాదిద్దాం అనుకుంటున్నాను. కొంచెం చేదోడు వాదోడుగా దాని కష్టాలు చిన్నప్పటి నుండి చూస్తున్నాము. మాకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, ఏమి చేయలేకపోయాం. మా దగ్గర అంత శక్తి రాలేదేమో అనిపించింది. ఇప్పుడున్నా చేయలేకపోతున్నాం అనిపిస్తుంది. ఉద్యోగం ఒకటి సంపాదించి బాగా చూసుకోవాలని కోరిక. సంఘానికి, తల్లిదండ్రులకి నమ్మకం ఉంటాను. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తానండి. నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి.
నా కష్టం వృధా కాకుండా ఉద్యోగం సంపాదించాలని వారం నుంచి మమ్మీకి డాడీకి కొంచెం ఇంట్లో బాగుంటుంది. ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. నా వయసు కూడా పోసుకుంది. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. చల్ ఇన్ని ఆలోచనలు ఉన్నా కానీ ఇంకా భయపడుతుంది. బతుకున్న జీవితంలో ఇంకా బాధపడుతూ ఉంటానేమో. పుట్టుకున్నప్పుడు ఉండాల్సింది కాదు. ప్రార్థన చేయండి అమ్మ. ఎక్కువ ఎమోషనల్ అవుతూ ఉంటాడు. చూస్తున్నాడు కానీ సరైన వాడు తగ్గ జీవితం కోసమని సరిగ్గా చేయలేకపోతున్నాడు. మంచి నేను అయ్యారు ఆ హృదయపూర్వకమని అన్నీ మర్చిపోతాను. ఆదివారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, బుధవారం ప్రార్థన, గురువారం ప్రార్థనకు వస్తూ ఉంటాం కదా. మీ అందరిని చూస్తుంటే ఒక ధైర్యం మాకు సేవకులు కదా, వీరికి ఏం కష్టాలు ఉండవు అనుకుంటారు. మాకు ఉండే కష్టాలు అయితే మేము చెప్పుకోము, ఎందుకంటే మీరు బలహీనలు అయిపోతారని మేము చెప్పుకోము. అయితే దేవుడు ఎంత ఉప్పెనలా వచ్చిన సమస్యల నుంచి అయినా సరే దేవుడు కానీ రెప్ప బాటలో తీసివేసి మాకు నెమ్మదిస్తున్నాడు. ఇదంతా మీ ప్రార్థన, మీ సపోర్ట్ ఈరోజు మమ్మల్ని నిలబెట్టింది. మరి మందిరం కట్టడానికి కానీ, మంది స్థలం తీసుకోవడానికి కానీ ఇవన్నీ మీ ప్రార్థనలే. మీరు ఇచ్చే రూపాయి కంటే కూడా మీరు మా కోసం చేసే ప్రార్థన చాలా బలమైంది. మా పాస్టర్ గారికి ఇంకా ఆయుష్ పెరగాలని రోజంతా తిరుగుతున్నారు. మనకి రాణిగారి తోట స్థలం ఫిక్స్ అయ్యేంత వరకు కూడా పాస్టర్ గారు చాలా కష్టమే. కాబట్టి ఆ తిరుగుల్లో దేవుడికి క్షేమం ఇవ్వాలని ఈ యొక్క నవంబరు నెల వచ్చేస్తుంది కాబట్టి ఈ నవంబర్ ఫస్ట్ వీక్లోనే మనకి దేవుడు అద్భుతం చేయాలని ఆశపడుతున్నాం. మాకు కొంచెం గట్టిగా బలంగా ఈ యొక్క రాణిగారి తోట మందిరం వచ్చేయాలని ప్రార్థన చేయండి. అలాగే ఇలాంటి బర్త్డేలు అనేకమైన మన ఆత్మీయ తండ్రి చూడాలని ప్రార్థనలు పెట్టండి. మీ అందరికీ ప్రేమే. కొంతమంది కనబడి ధైర్యంగా చెప్పారు, కొంతమంది చెప్పలేకపోయారు. కానీ హృదయపూర్వకంగా మీ అందరికీ ప్రేమే అయ్యారంటే నాకు తెలుసు ఆ విషయం. కొంతమందికి స్టేజ్ ఫీలింగ్ ఉంటుంది, కొంతమంది మైక్ పట్టుకోవడానికి భయం ఉంటుంది. కాబట్టి అందుకు చెప్పలేకపోయారు. మీరందరూ కూడా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నారు. అందుకని మేము ఇలా నిలబడగలుగుతున్నాము. ఎన్నో ఉపద్రవాలు. ఈరోజు 6,000 పెట్టి సిటీ స్కాన్ తీశారు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, ఎందుకు ఇలా బలహీనం అవుతుందని. నేను చాలా భయపడ్డాను. ఆ మిషన్లో నన్ను పంపించినప్పుడు ఏంటేంటో సౌండ్లు, ఆ సౌండ్ గుండెదాడ వచ్చేస్తుంది నాకు. తీరా స్కానింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత చూస్తే అసలు బాడీలో ఏ బలహీనత లేదని వచ్చిందండి. హల్లెలూయా. నేను చాలా భయపడిపోయింది. ఏమో మైండ్లో ఆ డాక్టర్ గారు మైండ్లోనే ఏదో దెబ్బతినింది అన్నట్టుగా చేయించారు సిటీ స్కాన్. నేను అనుకున్నాను నిజంగా ఈ సౌండ్ ఎలా వచ్చేస్తుంటే ఏదో ఏపుదే తలలోనే, అందుకని పద్దాకి ఏదో బలహీనత వస్తుంది నాకు అనుకున్నా. ఎంత గొప్ప దేవుడు అంటే అసలు ఏమీ లేదమ్మా, నీకు బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. కానీ ఎందుకు వచ్చిందో ఎక్కువ ఆలోచించడం వల్ల బీపీ వచ్చింది, నీకు కొంచెం టెన్షన్స్ తగ్గించుకోండి, ఏమి లేదు అన్నారు. దేవుడు అంత గొప్పవాడు అంటే 400తో ట్యాబ్లెట్ ఇచ్చి పంపించేశాడు ఆయన. చాలా పెద్ద డాక్టర్ దగ్గరికే వెళ్ళాము. చాలా దేవుడు చాలా మేలు చేశాడు. అంతా మీ ప్రార్థన, మీ కన్నీరు మమ్మల్ని ఈ రోజులా నిలబెడతాను. నిజంగా ఎలాంటి బలహీనత వచ్చినా నేను కన్నీరు కార్చలేకపోయేదాన్ని. దేవుడు కన్నీటి ప్రార్థన ఆటంకం లేకుండా చేశాడు. అమ్మా కన్నుని దేవుడు ఇంకా బలహీనత దేవుడు వినిపించాలని ప్రార్థనలు పెట్టండి అమ్మా. మరి కొంచెం పెద్దల గారి మమ్మల్ని పంపిస్తాం. ఈ రోజు నిజంగా మీ ధైర్యానికి హ్యాండ్సప్ అన్నమాట. ఒక పక్క తుఫానం చెప్తున్నారు, చెట్లు విరిగిపోతాయని చెప్తున్నారు. అసలు అయ్యగారి కోసం మీరు సముద్రాలు కూడా ఈదొచ్చేస్తారేమో. నిజంగా మంచి బిడ్డలు దేవుడు మాకు ఇచ్చాడండి. అదే మా గర్వం. మిమ్మల్ని అందరిని బట్టే మేము గర్విస్తూ ఉంటాం. ఇంకా మీరందరూ కూడా అయ్యగారిలాగే ఇంకా దీర్ఘాయుష్ కలిగి ఉండాలని, అన్నింటిలోనూ కలిగి సంపద కలిగి ఉండి
మీరు కూడా గొప్ప ఐశ్వర్యవంతులు అవ్వాలని మా ప్రార్థన, మా ఆశ కూడా. పలానా ఐజక్ గారి బిడ్డలంటే అన్నింటిలోనూ ఉన్నత స్థితిలో ఉండాలి అనే కోరిక. మరి ఇలాంటి బిడ్డల్ని మీరు అనుకుంటున్నారు మంచి తల్లిదండ్రులు మాకు ఇచ్చారని, మేము అనుకుంటున్నాం మంచి బిడ్డలు మాకు ఇచ్చాడు యేసయ్యని. మరి మిమ్మల్ని అందరిని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. మరి ఈరోజు ఇంత సంతోషంగా ఉంటామని మేము అనుకోలేదు. ఒక 2-3 మాటలు జాగ్రత్తగా వినండి. గత 10 రోజులుగా దేవుడు కొన్ని విషయాలను ఆశ్చర్యంగా జరిగిస్తున్నాడు. ఇమానియల్ రిలేటెడ్ పాస్ట్ అసోసియేషన్ని నేను 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను. విజయ్ గారు వచ్చిన తర్వాత ఆయన ఒక 200 మాకు ఇస్తానంటే మాకు వద్దండి, మాకు బదులు కొంచెం వాయిస్ పెంచుతాను, మాకు బదులు పాస్టర్స్కి ఇవ్వండి, వాళ్ళకి ఏదో ఒకటి మేము చేయడానికి అది సహాయపడుతుంది, మాకున్న సంఘం మమ్మల్ని పోషిస్తుందని చెప్పాను. అమ్మ వింటారా? కొంచెం జాగ్రత్తగా 200 ఆయన ఇచ్చేవాడు. ఆ 200 కూడా మాకు వద్దండి, సాకుల కోసం ఖర్చు పెడదాం, మమ్మల్ని మా సంఘం పోషించగలరు అని చెప్పారు. అలాగా కొంతకాలం చేసి ఈ సంవత్సరం ఆయన ఆపేసి 200 ఇవ్వట్లేదు. అందుకని చాలా రోజులు ఆయన రిక్వెస్ట్ చేసి ఏంటండి అని చెప్పేసి అంటే ఆయన అప్స్టాండింగ్లోకి వెళ్ళిపోయాడు అన్నమాట. దొరకకుండా సైడ్ అయిపోతూ వస్తున్నాడు. సరే చాలా గ్యాప్ వస్తుంది అని ఆగస్టులో నేను మీరు ఇచ్చినటువంటి దశమ భాగాల్లో నుండి మేము దశమ భాగం చేస్తాం. అది మేము కొన్ని సమయాల్లో పాస్టర్స్ కానీ వాళ్ళకని ఖర్చు పెడతా ఉంటాం. బయట మేము విడివిడిగా ఖర్చు పెట్టే ఖర్చులు ఆపేసి ఆగస్టులో అవే డబ్బులతో సేమ్ నెల ఎలా అయితే మీటింగ్ చేస్తున్నా అలా మీటింగ్ చేస్తాం. దానికి మాకు 20,000 ఖర్చు అవుతుంది. మాకు నెల మీటింగ్కి 20,000 ఖర్చు అవుతుంది. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి 300 ట్రావెల్స్ ఇచ్చి భోజనం అన్నీ చేస్తే మనం దాదాపు ఒక 40 to 45 మంది వస్తారు ప్రతి నెల. ఆ వచ్చిన వాడికి ఈ విధంగా చేస్తాం. నేను అనుకున్నాను ఆగస్టులో మీటింగ్ పెట్టా. అంతకుముందు కూడా వాళ్ళకి నోటీస్ చేస్తూ వచ్చాను. ఒకసారి జస్ట్ ఒక 10 నిమిషాల గురించి చేస్తాను. వస్తే ఈ నెల ఆగస్టులో మీటింగ్ చేస్తానండి, ఆయన 200 ఇచ్చినా ఇవ్వకపోయినా మీ ఖర్చు నేనే పెట్టుకుని నెలలో జరుగుతున్నటువంటి ఈ అసోసియేషన్ని నేను కొనసాగిస్తానని చెప్పాను అని ఆగస్టులో మీటింగ్ చేసి దాదాపు 20,000 రూపాయలు ఖర్చు పెట్టాను. ఆగస్టు సెప్టెంబర్ వదిలేసి అక్టోబర్లో మళ్ళీ మీటింగ్ జరుగుద్ది. ఒక నెల వదిలేసి మళ్ళీ 2వ నెల మీటింగ్ జరుగుద్ది. ఈ హెడ్ నుండి సహాయం ఉన్నా లేకపోయినా మీటింగ్ మాత్రం జరుగుద్దని చెప్పాను. అయితే అనుకోకుండా సెప్టెంబర్లో ఆయనే విజయ్ గారే టచ్లోకి వచ్చి మీటింగ్కి మీరు ఏర్పాటు చేయండి, నేను ఎంతో కొంత సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఈ నెల మీటింగ్కి ఖర్చు అని పెట్టుకున్నాడు. యాక్చువల్గా అది 2వ మంగళవారం జరగాలి. ఇలాగే తుఫాను వస్తుందని చెప్పేసి ఆ ముందు రోజు అంతా ఫుల్ వర్షం అయితే సోమవారం చూసి సోమవారం సాయంత్రం రేపు మీటింగ్ లేదని చెప్పాడు. మంగళవారం మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. దాని తర్వాత మీకు షెడ్యూల్ చేస్తానని చెప్పి రేపు 24వ తారీఖున మీటింగ్ జరుగుద్దంటే మొన్న శుక్రవారం 24వ తారీఖు మీటింగ్ చేస్తుంది. ఆ రోజు కూడా ఇలాగే తుఫాను వచ్చింది. తుఫాను వర్షం వస్తానే ఉంది. వర్షం వాళ్ళందరికీ చెప్పాను, వర్షం వచ్చినా ఏమి అభ్యంతరాలు ఆటంకాలు కలిగినా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిందే అని చెప్పాను.
ఇంచుమించు 10 మంది కూడా రారని అన్నీ అనుకున్నాను. నిన్న మీటింగ్కి 30 మంది వచ్చారు, 32 మంది వచ్చారు. నేను అనుకున్నాను ఏంటిది అసలు కనీసం ఇంత వర్షంలో ఆటంకాలు ఉంటుంది అనుకున్నాను, జరగదనుకున్నది జరిగింది. అంటే నాకు దేవుడు మాకున్నటువంటి కొన్ని సందేహాలను ఆయన తన పనుల ద్వారా మాకు నిరూపణ చేసి నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పడానికి కొన్ని రుజువులు మీకు చెప్తున్నాను. 24వ తారీఖు మీటింగ్ 30 మంది వచ్చారు. ఈరోజు కూడా నేను మా పిల్లలకి నాకేం చెప్పలేదేమో, వద్దులేం లేదేమో, క్యాన్సిల్ అయిందేమో, అమ్మగారు అన్నారు క్యాన్సిల్ చేద్దామని చెప్పేసి నిన్న మనం మన పిల్లలకు చెప్పాం. బాగున్నప్పుడు నెక్స్ట్ డే బుధవారం ఎప్పుడో పెట్టుకుందాము అని చెప్పేసి చెప్పారనమాట. అయితే జరగదులే అనుకున్నాను. కానీ ఈరోజు కూడా ఇంత చక్కగా మీరు అందరూ రావటం సంతోషం అనిపించింది. మొన్న 24వ తారీఖుని పాస్ లేదు, 10 మంది 15 మందితో అయిపోద్ది, ఇలా 10 కిలోలు వేస్తా ఉన్నారు, వద్దని చెప్పేవాడిని. ఒక 10 కిలోలు ఎక్కువ అమ్మ, 10 కిలోలు వేస్తే సరిపోదని. వీళ్ళకి ఏమింకా వెయ్యాలని ఆరాటం. 2-3 సార్లు ఫోన్లు చేయించి వీళ్ళు ఆలోచిస్తున్నారని నీకు వేద్దాం అన్నారంటే 13 మంది, 13 పోయి 15 వేసినట్టున్నారు. ఈ విధంగా దేవుడు మాతో ఉండి ఈ విధంగా అయినోళ్ళ బయటోళ్ళు కాదు, నీ ఆపదలో కష్టంలో ఎవరైతే నీతో ఉంటారో వారికి మించినటువంటి రక్త సంబంధం ఇంకొకడు ఉండడు, వారికి మించినటువంటి బంధువు ఇంకొకడు ఉండడు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే ఆపదలో ఎవరైతే ఒక స్నేహితుడిగా ఉంటాడో నిజానికి అతనే ఒక మంచి స్నేహితుడు కానీ తెలుగులో. అయితే ఈరోజు సంఘము, సహవాసము, అలాగే సావుకులు, అలాగే దేవుడు కూడా నాతో ఉన్నాడు. ఈరోజంతా మేము హాస్పిటల్ చుట్టూ తిరిగాం. దాదాపు శుక్రవారం సావుకుల మీటింగ్ రోజు ఉదయాన్నే మా కోడలు వేంజలు పొద్దుటి 6 గంటలకి ఆటోమేటిక్గా పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ రోజు మీటింగ్ జరగాలి, సేవకుల మీటింగ్. ఇన్ని నెలల తర్వాత అతను ఆన్లైన్లోకి వచ్చి మాట్లాడటానికి ఆయన ఆసక్తి చూపించాడు. సరే ఫ్యామిలీ అందరిని అడుగుతాడు, ఆయన పేరు పేరున అడిగాడే లేదా నిన్నండి, చూశారు కదా మీరు, మన 10 మంది చూశారు. ఫ్యామిలీ ఆయనేడి అందరిని అడుగుతాడు, కనపడితే సంతోషం. ఆ విధంగా అడుగుతాడు, అందరిని విష్ చేస్తాడు అని చెప్పి మేము కలవరపడ్డాం. నాకంటే అమ్మగారు కొంచెం బాగా టెన్షన్ పడింది. ఆ టెన్షన్ అలా ఉండిపోయింది అన్నమాట. ఆ తెల్లారికి ఆ ఇంపాక్ట్ ఉంది. ఆ శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తే ఆయన బీపీ చెక్ చేసి ట్యాబ్లెట్లు ఇచ్చి జాగ్రత్తగా ఉండమన్నాడు. మళ్ళా శనివారం అలాగే మీటింగ్లో అంతా అలాగే ఉంది, శనివారం అంతా అలాగే ఉంది. సాయంత్రానికి అమ్మగారికి కంగారు పెట్టి రేపు ఆదివారం నేను ఏదో ఒకటి చూసుకోకపోతే హుషారుగా ఆరాధన సక్రమంగా జరగదని గబగబా లేచి వెళ్దామని చెప్పేసి వెళ్తే లేచిన అమ్మగారు కళ్ళు కనపడలేదు. హాస్పిటల్కి వెళ్ళాము, బీపీ అంతా చెక్ చేసి వచ్చాం. ఏం లేదమ్మా, బీపీకే ట్యాబ్లెట్లు రాసుకోండి అని చెప్పేసి ఇచ్చాడు. పంపించి ఇంటికి రాగానే 8 అయింది, నైట్ సాయంత్రం 8 అయింది. 8ంటికి కళ్ళు కనపట్ల, రైట్ కుడి కళ్ళు కనపట్ల. చూస్తానే మూసుకుపోయింది. అమ్మగారు కంగారు పడితే నాకేం అర్థం కావట్లేదు. బీపీ అనుకున్నాం కదా, జస్ట్ ఇప్పుడే అనుకున్నాం కదా, కళ్ళు కనపడపడటం అని చెప్పేసి గబగబా డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఇమీడియట్గా మీరు కంటి డాక్టర్ గారికి వెళ్ళండి, నక్కలదోడ్లో రాయవల్ల కంటి ఆసుపత్రి ఉంటుంది. గబగబా వెళ్ళి అక్కడికి వెళ్ళాం. వెళ్తే ఆయన చూసి కంటి నరాలు చిట్లి ఆ కంటికి వచ్చే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఉంటుందమ్మా, అయితే ఆ ట్రీట్మెంట్కి నేను సరిపోను, అది కావునా కాదని చెప్పడానికి కూడా నా దగ్గర అంత మిషన్స్ లేవు, ఫలానా ఆయన దగ్గర ఉంది అని ప్రదీన అనేటువంటి కంటి ఆసుపత్రికి రాశాడు. ఆయన దగ్గర పెద్ద మిషన్లు ఉన్నాయి, చూస్తాడు.
అక్కడికి వెళ్తే ఆయన అన్ని చెక్ చేశాడు. చూసి ఇవి ఎన్ని అమ్మాయిలు అని చెప్పేసి అనే లోపే అమ్మగారికి కొంచెం కంటి విజన్ బాగుంది, సెట్ అయింది. ఆయన అన్నాడు, దేవుడు మీతో ఉన్నాడండి, ఏం పర్లేదు, ఏమి లేదు, ఒక డ్రాప్స్ రాస్తున్నానని చెప్పేసి ఒక 500 రూపాయల డ్రాప్స్ రాశాడు. ఒక బాటిల్, చిన్న బాటిల్, 500 రూపాయల బాటిల్ రాశాడు. అది పొద్దున ఒక చుక్క, సాయంత్రం ఒక చుక్క ఏమో వేస్తాం. అయినా సరే నిన్న ఏం సెట్ అవ్వదా, అది ఇంకా తల ఊపు అలాగే కనపడుతూ ఉంటే ఎండి దగ్గర మళ్ళీ వెళ్ళాం. వెళ్తే ఆయన అందుబాటులో ఉండడు, ఆయన వేరే చోట ఎక్కడో ఆయన హాస్పిటల్ ఉంది, ఇక్కడ కరస్పాండెంట్ చేస్తుంటాడు. ఆయన మాకు విసుగు వచ్చి ఈరోజు మా డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, చల్మారెడ్డి గారు, రాణిగారి తోట ఆర్ఎంపీఏ కానీ అటో ఇటో తేల్చేస్తాడు. ఆర్ఎంపీఏ కానీ అటో ఇటో తేల్చేస్తాడు, మొత్తానికి నాన్సుడు పని. ఆయన చూడగానే పాపం అన్నీ చెక్ చేసి డబ్బులు ఇస్తున్నా తీసుకోలేదు, వదిలేండి ఫాస్ట్ గారు మీరు వెళ్ళండి ముందు అని, సో వెళ్ళండి న్యూరో అని చెప్పేసి న్యూరాలజిస్ట్కి రిఫర్ చేసి పంపించాం. ఆయన వెళ్ళిపోయే డాక్టర్ కూడా ఇది ఫోన్ చేశాడని పాపం ఉన్నాడు, మా కోసమే వెళ్ళి స్కానింగ్ చేసి అన్ని టెస్టులు అన్నీ తీసుకొచ్చే వరకు కూడా ఉన్నాడు మా కోసం ఉండి చూసి, ఏమీ లేదమ్మా, జస్ట్ ఒత్తిడి వల్ల ఇది జరుగుతుంది, మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, టెన్షన్ ఫీల్ అవ్వకూడదు, మీరు ఎప్పుడు కూడా స్థిమితంగా పీస్ఫుల్గా ఉండాలి. మన అమ్మగారి సంగతి మీకు తెలుసు కదండి. అమ్మగారికి ఇంట్లో మేము 4 ఉన్నాం, చర్చిలో ఎంతమంది ఉన్నారు, ఇంకా 11 రాలి. అందరితో కూడా అమ్మగారు ఒకే రకమైన పని కదా. ఇక నుండి మనం ఎవరు కూడా అమ్మగారిని విసిగించకుండా ఒక్క మాటతో తేల్చి వదిలేయాలి. ఏదైనా సూటిగా ఒక మాట చెప్తే చాలు కదా. మిషను పనిచేయట్లేదంట, పెద్ద ఫ్యాక్టరీ ఆగిపోయింది, ప్రొడక్షన్ ఆగిపోయింది, లక్షల రూపాయలు ఆ ప్రొడక్షన్ ఆగిపోయింది. ఆ టెక్నీషియన్ ఈ టెక్నీషియన్ అంతమంది చాలామందిని పిలిపించుకొచ్చాడు. ఎవరు కూడా మా వాళ్ళు కాదని చెప్పేసి చేతులు ఎత్తేసారు. మొత్తానికి లండన్లోనో ఎక్కడో ఒక ఆయన టెక్నీషియన్ ఉన్నాడు, ఆయన అయితే ఈ మిషన్స్కి చక్కగా తేలుస్తాడు, దీని సంగతి తేలిపోద్ది ఈరోజు అని చెప్పేసి అంటే ఆయనకి దాదాపు 1.5 లక్షలు పెట్టి ఫ్లైట్ టికెట్ పెట్టి రానుభవన్ ఒక 3 లక్షల రూపాయలు ఫ్లైట్ టికెట్ పెట్టి మరి వచ్చిన తర్వాత మంచి 5 స్టార్ హోటల్లో ఆయనకి ఉండటానికి లాడ్జింగ్ బోర్డింగ్ అంతా పెట్టి మళ్ళీ రావటానికి తీసుకెళ్ళటానికి మంచి లగ్జరీ వెహికల్స్ పెట్టి చక్కగా అంత సౌకర్యంగా దాదాపు ఒక 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చి ఆ ఫ్యాక్టరీని చూపిస్తే ఆయన కారు దిగుతూ ఒక సుత్తోటి తీసుకున్నాడంటే ఎంత సుత్తి మహా అయితే 100 గ్రాములు 200 గ్రాములు 1 కిలో బరువు ఉండే సుత్తోటి తీసుకొని ఫ్యాక్టరీ అంతా ఒకసారి తిరిగాడు. మొత్తం కిందకి పైకి ఆ పైపు చుట్టూ ఈ పైపు చుట్టూ అటు ఇటు తిరిగి మొత్తానికి ఒక పాయింట్ పట్టుకొని ఆ సుత్తు పట్టుకు నాకు కొట్టాడు. ఇప్పుడు స్టార్ట్ చేయండి అక్కడ ఆ బట్టలు నొక్కితే ఫ్యాక్టరీ అంతా కూడా చక్కగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, రన్నింగ్ కరెక్ట్గా. అది ఎక్కడ కొట్టాలో ఒక సుత్తి దెబ్బ కరెక్ట్ అయిన చోట కొడితే సరిపోతుంది కదా. అక్కడ బాది ఎక్కడ బాది అది వీకి ఇది వీకి ఆ ఫ్యాక్టరీ అంతా ఓడదీసి మళ్ళీ రీమోల్డింగ్ చేసి ఎంత చేసేవాళ్ళు ఏం చేస్తారు, చేతకనలు చేస్తారు. చేత వచ్చినట్టు ఏం చేస్తాడు, ఆ ఫాల్ట్ ఎక్కడుందో చూసి కనిపెట్టి సరైన దెబ్బ కొట్టేస్తాడు కదా. 100 మాటలు మాట్లాడటం కంటే ఆ 100 మాటలను వివరించేటువంటి ఒక మాట మాట్లాడటం ఎంత గట్టుకుంటుంది కదా. కాబట్టి డాక్టర్ గారి సజెషన్ ఏంటంటే తక్కువ మాట్లాడాలి. అమ్మగారి గురించి ఏం చెప్పారు, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ
రెస్ట్ తీసుకొని కొంచెం ఉప్పు తగ్గించాలి, ఉప్పు లేకుండా తినాలి. ఇది చూస్తే మీకు ఏం ప్రాబ్లం ఉండదండి అని చెప్పారు. కాబట్టి అమ్మగారికి కొంచెం మీరు కూడా సహకరించి ప్రార్థన చేయండి. అలాగే ఎక్కువ విసిగించకుండా చక్కగా సహకరిస్తే అమ్మగారికి మంచి ఆరోగ్యం ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, నాకు బర్త్డే 28వ తారీఖు కొన్ని విషయాలకి టర్నింగ్ పాయింట్ అవుతుంది. నా బర్త్డేనే, నా 28వ అక్టోబర్ 28 చాలా విషయాలకి టర్నింగ్ పాయింట్ అవుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన బర్త్డే, ఒక్కొక్క బర్త్డే అది ఒక గుర్తుండిపోయే బర్త్డేగా మారుతుంది. అది విషాదమా మంచి అనేది తర్వాత, అది విషాదం కొరకాలి, అది మంచిగా. కానీ ఆ బర్త్డే డేట్ వచ్చినప్పుడు 28 అక్టోబర్ 28 వచ్చేటప్పటికి కొన్ని అంశాలకి అది బ్లైండ్గా గుర్తుపెట్టుకునేటువంటి రిమార్కబుల్ అవుతుంది అన్నమాట. ఒకసారి అక్టోబర్ 28 మా అత్తగారు వాళ్ళు మాతో కలిసి, మేము వాళ్ళతో కలిసి కింద ఉండి ఆ క్యారిడార్లో పెట్టేటప్పుడు కరెక్ట్గా కేక్ కట్ చేద్దామని చెప్పేసి కేక్ ఎదురు పెట్టుకున్నాము. కట్ చేయడానికి నిలబడ్డాను. ఒక నలుగురు బాడీని తీసుకొచ్చి పైపుల్లో ముక్కుల్లో ఏమండి ఇవన్నీ పెట్టుకొచ్చేసి ఆ బొమ్మంగా నిలబడి, అయ్యారండి మీరు ప్రార్థన చేస్తారని తీసుకొచ్చామంటారు. ఇక్కడేం చేస్తున్నాము, కేక్ కట్ చేయడానికి. వాళ్ళు వస్తారని తెలియదు నాకు. కానీ నలుగురు వచ్చేసి శవం, చనిపోయిన శవంలాగా దాదాపు 2 నెలలుగా కోమాలో ఉన్నటువంటి మనిషి అతను, శ్రీనివాసరావు అతని పేరు, కౌంట్ అతను. అయితే ఆ రోజు బ్లైండ్గా నేను అన్నాను, పైకి పెట్టండి అమ్మా ప్రార్థన చేద్దాం. అతను కోమాలో ఉన్నటువంటి వ్యక్తి దాదాపు 20 రోజుల తర్వాత ఒక్క మెడిసిన్ లేకుండా బాగుపడ్డాడు. తర్వాత 2009లో అనుకుంటా, 2012లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇలాగే బ్లైండ్గా. తర్వాత ఈరోజు కూడా కొన్ని ఇన్సిడెంట్, కొన్ని బర్త్డేస్ నేను మర్చిపోను. అక్కడ జరిగినటువంటి అంశాలు, ఆ పరిస్థితులను బట్టి ఈ బర్త్డే కూడా నేను మర్చిపోలేను. ఎందుకంటే ఇంత విషాదకరమైనటువంటి పరిస్థితులు అలుముకున్నా కూడా మరి దేవుని యొక్క మహాకృప, మేము దేవుడు మాతో ఉన్నాడు అని రుజువు చేస్తూ జరిగినటువంటి సందర్భాలు. ఈరోజు మీరందరూ రావటం చాలా సంతోషం. అలాగే ఇలా చాలామంది మరి మీ అభిప్రాయాలు చెప్పడానికి నిలబడ్డారు. చెప్పిన వారందరిని బట్టి కూడా వందనాలు. చెప్పలేకపోయినా మీ మనసులో మాకు తెలుసు, సంతోషం. మీరు ప్రేమిస్తేనే ఇక్కడ ఉన్నారు, ప్రేమించకపోతే రంగలుగుతారా? ఏదో సాగు చెప్పి వర్షం వచ్చింది కదండి, గాలి వస్తుంది కదండి, తుఫాన్ అన్నారు కదండి చెప్తారు. రానోళ్ళు అందరూ అదే చెప్తారు. కానీ వచ్చారు మీరు, ఏ విధంగా సార్, వరద వచ్చినా వాన వచ్చినా వచ్చారండి, ప్రేమతో వచ్చారు. మీ ప్రేమను బట్టి మరి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మేము బ్రతికినంత కాలం ఈ సేవ కోసమే బతుకుతాం, మీకోసమే బతుకుతాం. ఇలాంటి సంఘాలు 2-3 వచ్చినా దేవుని యొక్క పరిచర్య కోసం, సేవ కోసం బ్రతికినంత కాలం నేనైనా మీ అక్కైనా కేవలం దేవుని యొక్క పరిచర్య సేవ జరగాలని. మా నాన్న సేవకు వచ్చినప్పుడు, సేవద్దు నువ్వు చేయడానికి లేదు, ముందు నువ్వు చదువుకోవడానికి కోలా వెళ్ళాలి, నీకు అక్కడ సీట్ వస్తే నువ్వు సేవ చేస్తానంటున్నావు, సంచేసుకుని అడుపుతుంటావా అన్నాడు. నేను చెప్పాను, నేను చనిపోతే ఈ వచ్చిన సీట్ అయిపోద్దన్నాడు. ఆ రోజు దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు, నేను ఎంబీబీఎస్ సీట్ విడిచిపెట్టినప్పుడే మనిషిగా వ్యక్తిగతంగా మాకున్నటువంటి సప్రయోజనాన్ని విడిచిపెట్టి చచ్చిపోయి దేవుని సేవ కోసం తిరిగి జన్మించాను ఆ రోజు. కాబట్టి బ్రతికినంత సేవకు వచ్చిన రోజే చచ్చిపోయి సేవకు వచ్చాం. కాబట్టి బ్రతికినంత కాలం ఈ సేవలోనే, మేము ఈ పరిచర్యలోనే మీకోసం, అలాగే ఇంకా రాబో దినాలు ఇంకా అనేక మందిని మనతో ఏకం చేస్తాడు, కలుపుతాడు. ఈ సేవా సంఘము ఇంకా విస్తరించబడుతుంది.
కాబట్టి మీ సహకారము, మీ ప్రేమ ఈరోజు ఎలా ఉందో అలాగే మరి కలకాలం మాతో పాటు ఈ సహవాసం కొనసాగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 49 నిండిపోయి ఈరోజు 50 వచ్చింది. నాకు 50 అంతేనా? దేవుడు తన సేవకు అనుగ్రహించిన దాత. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Daddy. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, Daddy. Many greetings to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, Daddy. Happy long life to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, Daddy. Many greetings to you. Long life. May God bless To you. May God bless to you. May God bless to you, Daddy. May God bless to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, Daddy. Many greetings to you. Many. అయిపోయింది కష్టపడ తెలియదు బాగా మర్చిపోయాను. మా యూత్ పిల్లలు కూడా రాలేమండి. అది అలా పట్టుకోండి. కదా అది కాలిపోయింది. నవ్వట్లే ఎవరు. ఇట్లండి. ఓకే అమ్మ మీ అందరు కేక్ పెడతాం ఆగండి ఒకసారి. అన్నయ్య ఇటు వచ్చి పట్టుకోండి చెయ్యి. నిలబడితే ఇచ్చినట్టు ఇటు చూడండి అందరూ. ఇది కూడా కలిసాడు. పట్టుకో పట్టుకో పట్టుకోవే. పెద్ద కాళ్ళు
పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవాధ్యం గల తండ్రి, దేవాని ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. ఈ దినంలో చేసినటువంటి ఘనమైన గొప్ప కార్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మా యొక్క తండ్రి వాళ్ళ మిత్రులు, రక్త సంబంధులు తండ్రి, ఆత్మీయుల కంటే ప్రభా తండ్రి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి బంధుత్వం ఎంతో గొప్పదని ప్రభా మరొకసారి ప్రభా మా మధ్యన మీరు రుజువు చేశారు నాయన తండ్రి. యొక్క కార్యక్రమం అంతా ప్రభా ఇంత చక్కగా మంచి వాతావరణం ఇచ్చి మీరు జరిగించినందుకు వందనాలు తండ్రి. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. కార్యాలయం చేయకుండా బిడ్డలు తిరిగి వెళ్తుండగా ప్రభు బిడ్డలకు క్షేమం ఇచ్చిన తండ్రి, మీ లెక్కల చోటును మరుగు చేసి మీ సమాధానం సంతోషం బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి బిడ్డను ప్రభావం చేతులకు అప్పగిస్తున్నాం. అత్యధికంగా మీరు దీవించి ఫలింపచేయండి. మీ చేతులకు అప్పగించుకోవచ్చు. యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి సహవాసం ఈ మేరకు మనకు సదాకాలము తోడేండి నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తం సంపూర్ణమించు. అమ్మ మీ అందరికి వందనాలమ్మా. మరి భోజనాలు మన నాన్నగారు